హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంవీఆర్ ముర్రా డైరీ ఫామ్. ఫ్రెండ్స్, చాలా రోజులతో వీడియో చేస్తున్నాను. ప్రజెంట్ అయితే నేను ఈ 2020లో కొత్తగా ట్రై చేద్దామని చెప్పేసి ప్రకృతి వ్యవసాయం ఒక 30 సెంట్లలో చేద్దామని చెప్పేసి ట్రై చేశాను. ఇంకొంచెం చూడండి పక్కన పొలాలు. అయితే నేను 3 రకాల విత్తనాలు సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఒకటేమో నవరా, నెక్స్ట్ రత్నసాలి, నెక్స్ట్ రత్నచోడి. మొత్తం ఈ 3 రకాలు కూడా ఒక్కొక్కటి 10 సెంట్లు వేద్దామని చెప్పేసి 30 సెంట్లకి నేను ఆ విత్తనాలు తెచ్చి వేయడం జరిగింది. అయితే ఈ 2020లో మనకి అసలు ఒకవైపు కరోనా, మరొక వైపు వాతావరణ పరిస్థితులు చాలా దెబ్బేసినాయి. అలాగే చూస్తే మనకి నవారా చూసుకుంటే బాగా హైట్ పెరిగింది. ఇంచుమించు 6 ఫీట్ దాటేసింది అన్నమాట. దాటేస్తే కరెక్ట్గా మనకి కటింగ్కి వచ్చే స్టేజ్లో బాగా మంచి గట్టిగా వర్షాలు కురవడం ఇవన్నీ జరగడం వల్ల ఇవి మొత్తం నేలబారు పడిపోయి మొత్తం మొక్క వచ్చిందన్నమాట. అంటే మేము కోయడానికి కూడా టైం లేదు, ఇంకా వర్షాలు అలా పడతానే ఉన్నాయి కదా. దానివల్ల దీనికి మాకేంటంటే 90 డేస్లో ఇది పంట వచ్చిందన్నమాట. 90 డేస్లో పంట వచ్చేయడం వల్ల మేము కోయడానికి కూడా మాకు లేదు. ఇప్పుడు చూడండి, కింద పడిపోయి మొత్తం మొక్క వచ్చింది. మొత్తం ఇదంతా అలాగే పోయింది. చివరికి విత్తనాలు కూడా మాకు దొరకలా. ఎందుకంటే ఇదంతా కూడా ఈ మొత్తం వాటర్ ఇదంతా చూడండి, ఇక్కడ అంత ఫీల్ ఉంది కదా, ఇదంతా కూడా వర్షం వచ్చేస్తుంది బాగా ఫుల్గా. వర్షం వచ్చినప్పుడు మొత్తం మునిగిపోతాయి. ఎక్కడ కూడా మనకి పైకి అనేది ఏం కనపడదు అన్నమాట. మొత్తం చెరువులా ఉంటుంది మొత్తం. ఆ విధంగా మునిగిపోయినాయి. అప్పుడు ఇంకా మనకి చేతికి కూడా దొరకలా, మొత్తం పోని. ఇంకోండి ఇలా మొక్క వచ్చింది ఆకుమూడి టైప్లో. నెక్స్ట్ వచ్చేసరికి రక్తసాలి. ఇది కూడా 90 డేస్లో వచ్చింది ఫ్రెండ్స్. ఇది కూడా కటింగ్ చేసిన కానీ 90 డేస్లో వచ్చింది. ఓన్లీ నేను జీవామృతం, నెక్స్ట్ పుల్లటి మజ్జిగ ఇవే కొట్టడం జరిగింది. ఇది కూడా కరెక్ట్గా అదే టైంలో వచ్చింది. ఆ టైంలో రావడం వల్ల దీన్ని కూడా కోతకోలేకపోయాం. మొత్తం ఫుల్గా మునిగిపోయింది అన్నమాట. కోసి ఒడ్డున పెడదాం అన్నది కూడా లేదు, మొత్తం పోయింది. అయితే అక్కడక్కడ విత్తనాలు కానీ ఉంటాయని చెప్పేసి కోయడం జరిగింది. కోస్తే ఇది కొంచెం చూసారా, ఒక అరబస్తా అంటే ఒక 50 కేజీల వరకు వచ్చింది 10%లో అంతే. లేకపోతే ఇది బాగా పండింది ఫ్రెండ్స్. మన స్వర్ణ ఇవి ఎలా పండుతాయో అదే విధంగా వచ్చింది. చాలా బాగా వచ్చింది అనుకున్నాను, కానీ చేతికి రాలేదు. నెక్స్ట్ ఇది రత్నచోడి. ఇది కూడా ఫ్రెండ్స్ మనకి 6 ఫీట్ అబవ్ పెరిగింది. ఇది కూడా పొలంలోకి వెళ్తే మనకి అవతల కింద కనబడే వాళ్ళం కాదన్నమాట, ఆ హైట్ పెరిగింది ఇది బాగా. అయితే ఇది ఆ టైంకి ఇది ఏంటంటే పొట్టలమే ఉంది, పొట్ట వచ్చింది ఫ్రెండ్. అందువల్ల ఏంటంటే ఇది అంత పెద్దగా పోడాల. అయితే లాస్ట్లో ఇంకా వర్షాలు కట్ట తగ్గిపోయిన తర్వాత చేను ఈనేసిన తర్వాత గాలికి మొత్తం అంతా ఇలా అయిపోయింది. కానీ ఏం డ్యామేజ్ అవ్వలేదు, అంతా బాగానే తోడుకుంది. విత్తనం గట్ట అంతా బాగానే ఉంది. అయితే మట్టికి పడిపోయింది అన్నమాట. అంటే 6 ఫీట్ అబవ్ పెరిగింది. ఇది 135 డేస్ అనుకుంటా పంట. ఇంకో పక్కన స్వర్ణ ఫ్రెండ్స్, ఇది స్వర్ణ. అయితే ఇది మట్టికి మనకి ఇలాగా చాపలా పడిపోయింది. ఫస్ట్ ఏంటంటే పశువుల ఎరువు మనం తోలాం. తర్వాత ఇది పశువుల ఎరువు తోలిన తర్వాత విత్తనం మనం ఎదబెట్టాం ఫ్రెండ్స్. మనం ఓడ్చలేదు, ఎదబెట్టేసాం అన్నమాట. ఎదబెట్టడం వల్ల కొంచెం దగ్గర అయిపోయి కొంత పడిపోయడం జరిగింది. మొత్తం ఇలాగా అంటేసింది. అంటే 6 ఫీట్ ఇది రత్నచోడి 6 ఫీట్ వరకు పెరిగింది. 6 ఫీట్ హైట్ అబవ్ వచ్చింది. నెక్స్ట్ నవారా కూడా అదే హైట్ వచ్చింది, 6 ఫీట్ దాటేసింది. రక్తసాలి మట్టికి 4 ఫీట్ వరకు ఉంటుంది, 4-5 దాకా వచ్చింది రక్తసాలి. రక్తసాలి 4.5 ఫీట్ వచ్చింది. రత్నచోడి మనకి 6 ఫీట్ అబవ్ వచ్చింది. నవారా కూడా 6 ఫీట్ అబవ్ వచ్చింది. నవారా, రక్తసాలి ఈ రెండు కూడా 90 డేస్ పంట. 90 డేస్లో వచ్చేసింది నాకు. ఇది మట్టికి ఇంకా ఇప్పటికి 120 డేస్ దాకా అవుతుంది. ఇంకొక 10 డేస్కి కోసేస్తాను ఇంకా. అయితే 2020 నాకు కొత్తగా ట్రై చేద్దాం కానీ చివరికి నాకు ఇది ఒకటే మిగిలింది.
రత్న చోడి ఒకటే మిగిలింది. నెక్స్ట్ ఇంకా చేస్తాను ఫ్రెండ్స్. డైరీ గురించి ఇక్కడనే డైరీ అప్పుడున్న పాత గేదెలను అమ్మేసి మళ్ళీ కొత్త గేదెలను కొనడం జరిగింది. మన దగ్గర ప్రజెంట్ ఇప్పుడు 20 లీటర్లు రోజుకి ఇచ్చే గేదె కూడా మన దగ్గర ఉంది. చూస్తున్నాను కానీ మనకి పాలకి ఒకటి నెక్స్ట్ మార్కెటింగ్ లేక కొంత చాలా ఇబ్బంది అయిపోతుంది ఫ్రెండ్స్. పల్లెటూరులో అందరి దగ్గర గేదె ఉంటుంది, దానివల్ల పాలు మార్కెటింగ్ చేయడం అనేది చాలా కష్టం అవుతుంది. కేంద్రాలు పోస్తుంటే మనకేమో తక్కువ. సరే ఫ్రెండ్స్, నెక్స్ట్ నేను వేరే వీడియో చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే.